చేర్యాలకు నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీ కూతవేటి దూరంలోనే ఉంటుందని ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేసిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఒక అద్భుతమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వరి సాగులో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎంతో మేలు చేకూరిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం, రైతులకు రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలను అందజేసి రైతుల పక్షపాతిగా కేసీఆర్ పాలన కొనసాగిందని చెప్పారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. మా చేర్యాల మండలం పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిల్ వేసినాం. మాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు, మా మొత్తం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్ పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల గడ్డైన సిద్దిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టిన హరీష్ అన్న గారికి, దానికి అనుమతి ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ పామాయిల్ కూడా ఒక 36 ఎకరాల తోట కూడా నేను పెట్టిన. ఇప్పుడు నాది కూడా కటింగ్ స్టార్ట్ అయింది. 4 కటింగ్లు వచ్చినాయి. ఈ నర్మెటకి నేను కూడా పంపించాలి. కానీ దీంతో పాటు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. విస్తీర్ణం కానీ, ఉత్పాదకత కానీ, ఉత్పత్తి, ఈ 3 కలిపి భారతదేశంలో ఇవాళ వరి పండించే, వరి ఉత్పత్తి చేసే నెంబర్ 1గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇది వాస్తవం.